ప్రైజ్లాడండి. అందరికీ వందనాలు. వాక్యం చెప్పుకుందామండి. కీర్తన గ్రంథం 143 అధ్యాయము. కీర్తన గ్రంథం 143 అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకున్నాం. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనిచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. కిందది కూడా యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. చాలు. చిన్న వాక్య దేవుడు ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, మీ స్తుతులు స్తోత్రములు నాయన. నమ్మదగిన దేవుడు ప్రభా, నిజంగా మరపెట్టి వారికి తండ్రి సమీపంగా ఉండే దేవా, నీకు వందనాలు, మీ స్తోత్రములు నాయన. పరిశుద్ధ ఆత్మదేవ, గొప్ప దేవ, అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా, స్తోత్రాలు కూడా, నిరంతర స్తోత్రాలు కూడా నీకు వందనాలు యేసయ్యా. మా ఆలోచనలు, మా తలంపులు అన్నివి కూడా ప్రభా నీ వైపు ఉండటకు నాయన, నిన్ను స్తుతించడానికి, నేను గణపరచడానికి మాకు సహాయం ఇచ్చేయండి నాయన. పాటల్లో, ప్రార్థనలో నాయన మీరు తోడుగున్నారు ప్రభా. నీ స్తోత్రాలు వాక్య ధ్యానంలో కూడా మీరు తోడుగుండండి నాయన. నన్ను నా ప్రభు ఎలా నాయన వాడుకుంటావో నాకైతే తెలియదు కానీ ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని అడుగుచున్నానయ్యా. మమ్మల్ని ప్రభా మీరు ఎక్కడైనా భద్రపరచుకోమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీ స్తోత్రంనైనా నన్ను నీ సిలుసాట్ను మరుగుపరచుకోమని అడుగుచున్నానయ్యా. ప్రభా నా నోరుని బోరుగా వాడుకోండి ప్రభా తండ్రి. నాకు తగిన జ్ఞానం కూడా దయచేయండి ప్రభా. మీ వాక్యం వివరించడానికి మాత్రము తగిన దాన్ని కాదు ప్రభా. నీకు స్తోత్రంలో నాయనా మీరే నాకు సహాయం ఇచ్చేయండి. తెలివైన జ్ఞానమును, ఆలోచన శక్తిని నాకు దయచేసి నాయనా నేను మహింపరచడానికి, గణపరచడానికి అట్టి జ్ఞానం మాకు దయచేయమని, మనసును కూడా మాకు అనుగ్రహించమని, కృప చూపించి కాపాడి రక్షించమని తండ్రి నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. ప్రభా అన్ని విషయాల్లో మీరు మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. మీ స్తోత్రములు తండ్రి. యూట్యూబ్లో చూసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఎవరైతే నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. నీ దృష్టి వారి మీద నిలిపి తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరత తీర్చమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరికి తోడుగుండమని అడుగుచున్నాను. నీ ప్రేమను పొందుకునేవారుగా, నీ కృపను పొందుకునేవారుగా నాయనా, నీ ఆశీర్వాదాన్ని పొందుకునేవారు ఉంటే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు, మీ స్తోత్రాలు ప్రభా. అయ్యా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేసి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన సన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో చిన్న కూడా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. నమ్మిక ఉంచున్నాను. ఎందుకు నమ్మిక ఉంచాడైనా? దావీదు ఏమంటున్నాడంటే నీ యందు నేను నమ్మిక ఉంచాను అంటున్నాడు. నమ్మిక ఉంచాను. నీ యందు నేను నమ్మిక ఉంచాను. దేనికి ఉంచాడు నమ్మిక? దేనికి ఉంచాడు? దేవుడు దావీదు ఏం చేశాడు? దావీదు ఏమన్నా తప్పు చేశాడా? దావీదుకి ఏమన్నా శ్రమలు వచ్చినాయా? లేకపోతే దావీదుకి ఏమన్నా బాధలు వచ్చినాయా? దావీదుకి ఏమన్నా ఎవరన్నా శోధించారా? దావీదు వెనకాల ఏమన్నా శత్రువులు వెనకాల పడ్డారా? దేనికి నమ్మికించాడంటే దావీదు దేవుని మీద ఎందుకు నమ్మికించాడంటే నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఉదయమున నీ కృపవార్త నాకు వినిపింపుము అంటున్నాడు. ఎందుకు నమ్మికించాడంటే ఆయన సహాయం చేసే దేవుడని, ఆయన మేలు చేసే దేవుడని, ఆయన మన అక్కర్లు తీర్చే దేవుడని, మన శోధన నుండి తప్పించే దేవుడని ఆయన నమ్మిక ఉంచాడు. ఆయన నమ్మిక ఉంచాడు అన్నమాట. అందుకు నమ్మిక ఉంచాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అంటున్నాడు. ఏమంటున్నాడు? ఉదయాన్నే నమ్మిక ఉంచాడు, ప్లస్ ఏమైంది? ఉదయాన్నే నీ కృపవార్తను నాకు వినిపింపమని కూడా చెప్తున్నాడు, అడుగుతున్నాడు. నమ్మికించాడు. మేలు పొందుకుంటాను అని నమ్మికించాడు. ఆయన ద్వారా నేను మేలు పొందుకుంటానని నమ్మికించాడు. ఆయన ద్వారా నేను మరి అన్ని విషయాల్లో దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మికించాడు. అయితే ఇక్కడ ఏమంటే ఉదయమున నీ కృపవార్త నాకు వినిపింపమంటే ఉదయానికే నీ వార్త నాకు తెలియజేయమంటున్నాడు. ఉదయానికే నీ వార్తని నాకు తెలియజేయ అంటున్నాడు. నువ్వు చేసే మేలు నాకు తెలియజేయ.
ఉదయమున నీ కృపవార్తను నాకు వినిపింపమంటున్నాడు. ఆయన కృపవార్తని వినిపించమని చెప్తున్నాడు. అయితే నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. ఎవరి వైపు ఎత్తాడంట ఆయన మనసు? దేవుని వైపు ఎత్తాడు. ఆయన మనసు దేవుని వైపు ఎత్తాడు. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము అంటున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను ఎలా నడుచుకోవాలో ప్రభా, ఈ లోకంలో నేను ఎలా నడుచుకోవాలో, ఎలా నేను జీవించాలో, ఎలా నేను స్తుతించాలో, ఎలా నేను ఘనపరచాలో, ఎలా నేను మహిమపరచాలో, ఎలా నిన్ను ఆరాధించి నీకు ఎలా నేను మహిమ తేవాలో అని అడుగుతున్నాడు ఇక్కడ. అదే ఎందుకే నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము అంటున్నాడు. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ఆయనకు తెలియజేయమని అడుగుతున్నాడు. ప్రతిదీ దేవుణ్ణి అడుగుతున్నాడు. అక్కడ చూడండి, ప్రతిదీ దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుణ్ణి అడగకుండా ఏది చేయట్లేదు అన్నమాట. దావీదు దేవుణ్ణి అడగకుండా ఏది చేయట్లేదు. దేవుణ్ణి అడిగి మేలు పొందుకుంటున్నాడు. చూడండి, దేవుణ్ణి అడిగి మేలు పొందుకుంటున్నాడు. యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను. యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను అంటే, నీ మరుగు చొచ్చి ఉన్నానంటే నీ చాటు నేనున్నాను ప్రభా, మరుగుపరచబడ్డాను ప్రభా. నీవు నా ముందున్నావు, నేను నీ చాటునున్నాను, నీ వెనుకున్నాను, నువ్వు నడిపించు ముందుకి అని అన్నట్టుగా చెప్తున్నాడు దావీదు. నేను నీ ముందున్నా, నా ముందు నీవు ఉన్నావు ప్రభా, నీ వెనక నేనున్నాను. నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను. మరుగుపరచబడ్డాడు దేవుని ముందు. ఆయన మరుగుపరచబడ్డాడు దావీదు. అదే మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభా నన్ను మరుగుపరచయ్యా, నా మాటలు కాదు, నా ఆలోచన కాదు, నా తలంపులు కాదు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ మాటలు ఉండాలి ప్రభా అని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు దావీదు ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత విశ్వాసము కలిగి దావీదు ఉన్నాడో అట్టి విశ్వాసము కలిగి మనం కూడా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగాక. అయితే ఇక్కడ మనకి యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపుము అన్నాడు. ఎవరి చేతిలో నుండి విడిపింపమన్నాడు? శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపమన్నాడు. శత్రువులు అంటే దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారో, మరి దావీదుకి ఎంతమంది శత్రువులు ఉన్నారో దేవునికి తెలుసు. బైబిల్లో రాయబడింది చాలామంది శత్రువులు దావీదుకు ఉన్నారు. దావీదుకి చాలామంది శత్రువులు ఉన్నారు. అందుకే దేవుణ్ణి అడుగుతున్నాడు, నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపు ప్రభు అంటున్నాడు. నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపు. ఎందుకు ఇలాగ అడుగుతున్నాడంటే, ఉదయాన్నే ఆయన మహింపరుస్తున్నాడు, ఉదయాన్నే ఆయన కీర్తిస్తున్నాడు, ఉదయాన్నే ఆయన ధ్యానిస్తున్నాడు. నీ వార్త నాకు వినిపించు ప్రభా ఉదయాన్నే అని అడుగుతున్నాడు. అంటే ఈ ప్రార్థన ఎప్పుడు చేశాడు దావీదు? ఇలా రాత్రిపూట అడిగాడు. అందుకే నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావాత నాకు వినిపింపమంటే ఉదయమున చేశాడా, రాత్రి చేశాడా? రాత్రిపూట చేశాడు ఈ ప్రార్థన. తెల్లారేపాటికి నాకు సహాయం చేయమని అడిగాడు. ఆయన. ఉదయమునే నేను నీ కృపవార్తను నాకు వినిపింపు, నీ వైపు నా మనసును ఎత్తుకొనుచున్నాను అన్నాడు. అంటే నువ్వు చేసే మేలు కొరకు నేను వేచి ఉన్నాను ప్రభా, నువ్వు చేసే మేలు కొరకు నేను మనసు ఎత్తుకున్నాను అంటే వేచి ఉన్నాను. నువ్వేం మేలు చేస్తావో నాకు, నీ కృపవార్త నాకు వినిపింపు. నువ్వేం వార్త ఇస్తున్నావో, నువ్వు మంచి వార్త ఇస్తున్నావో చెడ్డ వార్త ఇస్తున్నావో నాకు తెలీదు. అందుకే ఈయన మొరపెట్టుకుంటున్నాడు. దేనికోసం మొరపెట్టుకుంటున్నాడు? కీడు రాకూడదనే ఆలోచన కలిగి ఉన్న దావీదు మొరపెట్టుకుంటున్నాడంటే మంచి వార్తని దేవుడిస్తాడని కనిపెట్టుకుంటున్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 9వ వచనంలో, యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపింపు అంటున్నాడు. నా శత్రువుల చేతుల నుండి ఆయనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో, ఎంతమంది ఆయన మీదకి ఉదయాన్నే ఆయన మీదకి శత్రువులు ఎంతమంది దాడి చేయటకు వస్తారో అది ఆయనకి తెలుసు, దావీదుకి తెలుసు. నాకు శత్రువులు ఉన్నారయ్యా, నాకు శత్రువులు ఉన్నారు. తెల్లరేపాటికి నేను నీ కృపావార్తను వినాలి. నన్ను శత్రువుల నుండి నన్ను విడిపించు, నన్ను నీ మరుగు చొచ్చుకో. అంటే నీ మార్గంలో నేను నడుచుండగా నీ మార్గము నాకు తెలియజేయము. యెహోవా నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పుము అంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలంట. అంటే ఇక్కడెక్కడ దారి తొలగిపోతాడేమో, మాటల ద్వారా తొలగిపోతాడేమో, నడక ద్వారా తొలగిపోతాడేమో, చూపుల ద్వారా తొలగిపోతాడేమో. ఆయన ఆలోచన చూసావా? దావీదు ఆలోచన ఎటు తొలగిపోకుండా
ఎటు తొలగిపోకుండా నీవే నా దేవుడువు నిశ్చితానుసారంగా ప్రవర్తించమన్నాడు. అంటే దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు అమ్మ. ఇదంతా చెప్పుకోవాలంటే దేవుడికి మొరపెట్టుకుంటున్నాడు. దేవుడు నన్ను కాపాడు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, నా శత్రుల నుండి విడిపించు ప్రభా, నీ కృపవార్త నాకు ఉదయాన్నే నాకు వినిపించు ప్రభా అంటున్నాడంటే ఆయన ఎంత దీనంగా, ఎంత తగ్గించుకుని దేవుని అడుగుతున్నాడు. దావీదు ఎంత తగ్గించుకున్నాడా లేదా? వినిపించు ప్రభు అంటే మనం ఏం చేస్తున్నాము? ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా తగ్గింపు కలిగి ఉండాలి. అందుకే దావీదు ఏ రీతిగా తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయనకి లేక, ఆయన రాజు కదా. ఆయన దావీదు దేశాన్ని పరిపాలన చేసిన వాడు రాజు దావీదు. అయినా కానీ ఎందుకు తగ్గించుకున్నాడు? దేవుడు కాపాడగలిగిన శక్తిమంతుడు అని, దేవుడు మనల్ని కాపాడగలిగిన శక్తిమంతుడు అని, ఆయన మన మీదకి కీడు రాకుండా కాపాడగలిగిన దేవుడు అని ఆయన గ్రహించాడు దావీదు. అందుకనే దేవుని మార్గంలోనే దావీదు నడుచుకుంటున్నాడు. దేవుని మార్గంలోనే నేను నడుచుకున్నాను. ఇక్కడ 143వ కీర్తనలోనే ఫస్ట్ వచనం చదవండి. ఒకటి, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరం ఇవ్వు. చాలు. ఏమన్నాడు? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము అన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము అన్నాడు. ఇప్పుడు అదేగా చెప్తున్నాడు. ఇక్కడ అన్నీ అడుగుతున్నాడు కదా, ఇక్కడ అన్నీ అడుగుతున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటే యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమేమో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆయనకి ఏముందంట? దేవునికి ఏముంది? విశ్వాసమును బట్టి, అంటే దావీదు మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి నీతిని బట్టి నాకు ఉత్తరం. అంటే దేవునికి విశ్వాసం ఉంది, నీతి ఉంది అని మనకు తెలియపరుస్తున్నాడు దావీదు. విశ్వాసం ఉంది, నీతి ఉంది అని మనకు తెలియపరుస్తున్నాడు. నాకు ఉత్తరం ఇమ్ము ప్రభా అంటున్నాడు. ఆయన ఉత్తరం ఇచ్చేవాడుగా ఉన్నాడు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. ఉదయాన్నే ఆయన కృపవార్తను వినిపించేవాడుగా ఉన్నాడు దేవుడు. దేవునికి మార్గంలో మనం నడుచుకుంటే, దేవుని అడిగితే దేవుడు చేయకుండా నీకు నాకు కూడా ఉండడు. దేవుడు మనం ఏది అడిగితే అది చేసే దేవుడుగా ఉన్నాడు. నీ విశ్వాసమే నిన్ను మేలు పొందుకునేలాగా చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసమే ఆ కార్యాలు చూడటానికి ఆ బుద్ధి కలిగిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 10వ వచనంలో, నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పము, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దయగల నీ ఆత్మ, ఆయన దయగలిగిన వాడు, ప్రేమామయుడు, శక్తిమంతుడు, పూజనీయుడు, యథార్థమంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుల్లో ప్రధాన పరిశుద్ధుడైన, పాపులలో ప్రధాన పాపులని పౌలు ఏ రీతిగా చెప్పుకున్నాడో, ఈయన ప్రధాన పరిశుద్ధుడు గాన ప్రతిగానంతో పిలబడుతున్నాడు. ఆయన ప్రధాన అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ వచనంలో, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము అన్నాడు. నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు అన్నాడు. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము అంటున్నాడు. పై వచనంలో, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు. ఆయన నీతిని బట్టి శ్రమలో నుండి తప్పిమంటున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడో నేర్చుకోండి. మనకి ప్రార్థన చేయటము, మనకి ఎలా ప్రార్థన చేస్తామంటే, సహాయం చేయ ప్రభా, మమ్మల్ని కాపాడయ్యా అని అడుగుతాం దేవుణ్ణి. కానీ దావీదు ఎలా చేస్తున్నాడు? మమ్మల్ని శ్రమలో నుండి కూడా తప్పించు ప్రభా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అంటే దేవుడు చేయగల శక్తిమంతుడు అని విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నీ నీతిని బట్టి చూసావా, ఆయన నీతిని ఎత్తిపడుతున్నాడు, ఆయన యథార్థతను ఎత్తిపడుతున్నాడు. నీ నీతిని బట్టి నా ప్రాణంను శ్రమలో నుండి తప్పింపమని అంటే నా ప్రాణానికి సేద తీర్చయ్యా, నా ప్రాణాన్ని కాపాడయ్యా, నువ్వు నీతివంతుడు అయ్యా, నువ్వు యథార్థవంతుడు అయ్యా, నీలో ఏ చెడుతనము లేదయ్యా అని దావీదు చెబుతున్నాడు. మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. నేను నీ సేవకుడును, నీ కృపను బట్టి నా శత్రువును సంహరింపము, నా ప్రాణమును బాధపరిచే వారందరినీ నశింపచేయము అన్నాడు.
ఎంతమంది ఆయన మీదకు దండిగా వచ్చారో, ఎంతమంది శత్రువులు దావీదుకున్నారు. శత్రువులు ఎందుకు ఉంటారు? శత్రువులు మనుషుల మీదకి ఎందుకు శత్రువులు ఉంటారు? ఎందుకు శత్రువులు ఉంటారంటే వారు మంచి చేసినా సరే వాడు గిట్టక శత్రువులు వెంటబడతారన్నమాట. వాడు ఫలించుతుంటే ఓర్చుకోలేని మనుషులు ఉంటారు. ఒక మనిషి న్యాయంగా, యథార్థంగా, నీతిమంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా నడుచుకుంటుంటే చూసిన మనుషులకి అది తెలియదు కాబట్టి శత్రువులు పోగైపోతూ ఉంటారు. శత్రువులు వారిని చూసి పోగైపోతూ ఉంటారు. అది దేవుడు చేసే కార్యము. ఆ దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు వారిని దీవిస్తున్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని గ్రహింపు మనుషులకి ఉండదు. కాబట్టి మనుషులకి ఆ జ్ఞానం ఉండదు, ఆ ఆలోచన కూడా ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, నీ నీతిని బట్టి నా ప్రాణంలో శ్రమలో నుండి తప్పింపుము, నేను నీ సేవకుడను. ఎవరంటైనా ఆయన సేవకుడు అయినా, నేను సేవకుడను, నీ కృపను బట్టి నా శత్రువును సంహరింపము అంటున్నాడు. అంటే సేవకుడు అంటే నేను నీ సేవకుడను ప్రభువా, నీ పనిలో పాలుభాగస్తుడిని, నేను నీ బిడ్డను ప్రభువా, నాకు సహాయము చెయ్యి, నా శత్రువులను సంహరింపు అంటే శత్రువుని సంహరింపమంటున్నాడు దావీదు. శత్రువుల్ని సంహరింపమని అడుగుచున్నాడు, నా జోలికి రాకుండా కాపాడమని అడుగుచున్నాడు, నాకు సహాయం చేయి ప్రభు అని అడుగుచున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉంది? నా ప్రార్థన ఎలా ఉంది? నీకు శత్రువులు ఉంటే నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ శత్రువులు నా మీద దాడి చేస్తున్నారయ్యా, నన్ను శోధిస్తున్నారయ్యా, నన్ను బలహీనపరుచిన, నా మనసుకి నెమ్మది లేదు ప్రభా, నా మనసుకి సుఖం లేదు ప్రభా, వీళ్ళ వల్ల నేను నెమ్మది కోల్పోతున్నానయ్యా, వీళ్ళ వల్ల నాకు వారి మీద ద్వేషమేమి లేదు కానీ, వారి మీద నాకు కోపమేమి లేదు కానీ ప్రభా, నన్ను చూసి వారు ఓర్చుకోలేని వారు ఉన్నారు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని నువ్వు అడగాలి. దావీదు ఏ రీతిగా అడుగుతున్నాడో దేవుణ్ణి ఆ రీతిగా మనం కూడా అడిగి మేలు పొందుకోవాలి. అడగకే మేలు పొందుకోలేకపోతున్నామంట. మనం అడగకే మేలు పొందుకోలేకపోతున్నాం. దావీదు ఏ రీతిగా అడిగాడో ఆ రీతిగా మనం కూడా అడిగి మేలు పొందుకునేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రాణమును బాధపరిచేవారు అందరూ నశింపచేయము అంటున్నాడు. నా ప్రాణమును, ఆయన ప్రాణానికి బాధ కలిగితే ఎవరికైనా బాధేగా. ప్రాణాన్ని బాధ పెట్టి తింటే ఒక మనుషుడైనా కానీ, ఇద్దరు మనుషులైనా కానీ, కాకపోతే కొంతమంది జనమైనా కానీ ప్రాణాన్ని బాధ పెడుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా, ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందుకే నా ప్రాణమును బాధపరిచేవారు అందరు నశింపచేయము అన్నాడు. మనమైతే ప్రాణాన్ని బాధ పెట్టు వారిని నశింపచేయమని మనం అడగక్కర్లేదు. కానీ ఈ రోజును బట్టి మనల్ని కాపాడే దేవుడు ఈ లోకానికి వచ్చి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే మనల్ని శోధిస్తున్నారో, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వారి కొరకు మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? వారి కొరకు మనం ప్రార్థన చేయమని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44 వచనాలు చదవండి. మత్తయి సువార్త. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. చాలు, చిన్న వాక్య దేవుడు ఏమంటున్నాడు? 43వ వచనంలో, నీ పొరుగు వారిని ప్రేమించి, ఎవరిని ప్రేమించమంటున్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించి. అక్కడేమో దావీదు ఎలా చేశాడు ప్రార్థన? శత్రువులు సంహరింపమన్నాడు. శత్రువులు నా జోలికి రాకుండా నశింపచేయమన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు చెప్తున్నాడు మాటలు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీ పొరుగు వారిని ప్రేమించి. మనుషులు మాటలు ఎలాగుంటాయి అంట, ఒకరు ప్రాణాన్ని తీ ప్రభా, అలా నన్ను శోధిస్తున్నారు, నన్ను చంపే ప్రభా, వాళ్ళని కొట్టే ప్రభా, వాళ్ళని హింసింపు ప్రభా, వాళ్ళు నా జోలికి రాకుండా కాపాడు ప్రభా
అని మనం మానవులుగా మనం ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే నీ పొరుగువారిని పొరుగువారిని ప్రేమించమన్నాడు దేవుడు. కానీ నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. శత్రువుని ద్వేషించమన్నాడు. ఈ మాట ముందే చెప్పాడు దేవుడు, శత్రువుని ద్వేషించమన్నాడు. కానీ కింద ఏమంటున్నాడంటే, శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. ఎవరికి? పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. చూసావా ఏమన్నాడు? మీ శత్రువుల్ని ప్రేమించుడి, మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. ప్రార్థన చేయమన్నాడా? వారి కొరకు మన శత్రువుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నువ్వు తెలుసుకోవాల్సింది. వాక్యము చదువుతుంటే దావీదు వాళ్ళని హింసించమన్నాడు కదా, వాళ్ళు చంపేయమన్నాడు కదా, వారిని నాశనం చేయమన్నాడు కదా అని మనం ఆ రీతిలో మనం పోకూడదు. దావీదు ఆ రోజులో దేవుడు ఆయనకి ఇచ్చిన విశ్వాసం అది. మనం ఎలా ఉండాలంటే, దేవుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి, యేసు ప్రభు మనకి లోకానికి వచ్చేసరికి, నువ్వు శత్రువుల్ని మోసే చెప్పిన ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు నడుచుకోవచ్చు, కానీ అలా నువ్వు చెయ్యొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. అంటే నువ్వు తండ్రికి కుమారుడివై ఉండాలంటే, తండ్రికి నువ్వు కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మిమ్మల్ని హింసించే వారికి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేస్తారా? వాళ్ళు శాపాలను కోరతారా? శాపాలు కోరకూడదు. దేవునికి మహిమ కలగాక ప్రార్థన చేయాలి. అందుకే ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అంట. దేవుడు ఎవరి మీద వర్షం కురిపిస్తున్నాడు? చెడ్డవారి మీదను మంచివారి మీదను. అంటే దేవుడు చెడ్డవారిని వదిలిపెట్టేసాడా? వదిలిపెట్టలా. చెడ్డవారని చెప్పేసి దేవుడు వదిలిపెట్టలా. చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడంట. తన సూర్యుని కూడా ఉదయింపచేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. దేవుడు ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడు. చూసావా? ఇద్దరిని సమానంగానే చూస్తున్నాడా లేదా? దేవుడు అందరినీ ప్రేమించాడు. అందుకే యోహాను సువార్తలో ఏముందంటే, దేవుడు యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలు. ఏమన్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఇంత అంత కాదు, ఎంతో ప్రేమించాడంట. లోకమును దేవుడు ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను అంట. చూసావా? నిత్యజీవం పొందటానికి మనకి ఇదంతా అనుగ్రహించాడు. నశింపక నిత్యజీవం పొందటానికి మనకి అనుగ్రహించాడు అన్నమాట. ఎందుకు మనం పొరుగువారిని ప్రేమించాలి? ఎందుకు మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలి? అర్థమైందా? దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టినవాని యందు నశింపక విశ్వాసముచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్యజీవం పొందటానికి, నశింపక నిత్యజీవం పొందటానికి ప్రతి ఒక్కడు నిత్యజీవం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ నిత్యజీవం పొందాలని కోరుకుంటున్నాడు. శత్రువులు నిత్యజీవం పొందాలని కోరుకుంటున్నాడు. మంచివారు నిత్యజీవం పొందుకోవాలని కోరుకుంటున్నాడు. చెడ్డవారు నిత్యజీవం పొందుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. దేవునికి ప్రేమలో ఏ భేదము లేదు. దేవునికి ప్రేమలో ఏ భేదము లేదు. మనుషులే ఆయన అనుగ్రహించు ప్రేమను పొందుకోలేకపోతున్నారు.
దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు మనుషులే. మనుషులకి దేవుని యొక్క ప్రేమ తెలియట్లా, మనుషులకి దేవుని యొక్క విలువ తెలియట్లా. ఓ వేషధారులారా, ఓ పరిసయ్యులారా, ఓ శాస్త్రులారా అని పిలుస్తున్నాడు దేవుడు వారిని. వారు ఎలాగున్నారంటే సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారంట. ఎలాగున్నారు? సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. సున్నము కొట్టిన సమాధులు ఎలాగుంటాయి? సమాధుల్లో ఉన్న మనిషి ఎలాగుంటాడు? కుళ్ళిపోయి ఉంటాడు. కుళ్ళిపోయి మట్టి శరీరంలో కలిసిపోయి బొయ్యిలు మాత్రమే విడిపోయి అది కంపు కొట్టుకుంటూ ఉంటుంది సమాధుల్లో ఉన్నది బాడీ. పైన ఏమేస్తున్నాం? పూత ఎత్తన్నాం. ఏంటి? సున్నం పూత, తెల్లగా కనపడే సమాధాన్ని. మనుషులు అదే దేవుడు అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే సున్నము కొట్టిన సమాధుల వల్ల మనుషులు ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధుల వల్ల ఉండొద్దు అంటున్నాడు. సున్నం కొట్టిన సమాధుల వల్ల మీరు ఉండొద్దు. సున్నం కొట్టిన సమాధుల వల్ల ఉన్నారంటే వారు కుళ్ళిపోయిన మనుషులతో లెక్క. అర్థమైందా? కుళ్ళిపోయిన మనుషులతో లెక్క. మీకు ఆ మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగబడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారులతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అంటున్నాడు. చూసావా ఎంత మాట అన్నాడు దేవుడు. మనకి బుద్ధి రావాలి ఈ వాక్యం వింటే. మనలాంటి వాళ్ళకంటే మనకు వాక్యము వింటానే గ్రహింపు లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి, ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి, విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నాం అంటే మనలో చలనం లేకుండా బ్రతుకుతున్నాం కాబట్టి, మనకేం రావాలి? బుద్ధి రావాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాంటే ఎలాగున్నామంట? మనము సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నామంట. మనం సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నామంట. మనం సున్నం కట్టిన సమాధుల వలె ఉన్నామని ఎందుకంటున్నాడంటే మనం దేవుని ప్రేమకు మాదిరిగా జీవించట్లేదు కాబట్టి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు మనం బొద్దులమై ఉండాలి. ఆయన ప్రేమని ఆకర్షించాలి. దావీదు ఆకర్షించాడు ఆయన ప్రేమని ఆకర్షించాడు కాబట్టి మనం దావీదు ఏ రీతిగా విశ్వాసం కలిగి జీవించి అడిగాడో ఆ రీతిగా మనం కూడా విశ్వాసం కలిగి జీవించాలి. దావీదును శత్రువుల్ని సంహరించమన్నాడు, శత్రువుల్ని నాశనం చేయమన్నాడు. కానీ మనం అలా చేయకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి, లోకము ఆయనలో ఉంది కాబట్టి మన కుమారులు నిత్య జీవం అవటకు మన వారసులుగా పిలువబడ్డాం కాబట్టి మనం జీవించాలి. కానీ సున్నం కొట్టిన సమాధుల వల్లే మనం ఉండటానికి మనం పిలవబడలేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. మనం సున్నం కట్టిన సమాధుల వల్లే మనం ఉండకూడదు. దేవుణ్ణి మహింపరిచేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని నామాన్ని గొప్ప చేసేవారుగా మనం ఉండాలి. కానీ దేవుణ్ణి మనం హెచ్చించేవారుగా మనం ఉండాలి. కానీ మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుని హెచ్చించాలి. కానీ మనం దేవుని కంటే మనం గొప్పవారం కాదని మనం తెలుసుకోవాలి. దేవుని మార్గంలో మనం నడుచుకునేవారుగా మనం ఉండాలి. చిన్న వాక్య దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల దేవా, నీకు వందనాలు, మీ స్తుతులు, స్తోత్రములు. అయినా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభా, అయ్యా నీకు వందనాలు చెల్లించుకున్న సత్యస్వరూపి నిరంతర స్తోత్రాలు కూడా దావీదు ఏ రీతిగా ప్రార్థన చేశాడో ప్రభా, ఆ రీతిగా ప్రభా మేము కూడా ప్రార్థన చేసి మేలు పొందుకుంటూ సహాయం ఇచ్చేయండి. నీ కీడు మనుషుల మీద కీడు కోరక అయ్యా ప్రభా, నాయన తండ్రి, మరి వారి కొరకు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటున్నావు ప్రభా. మేము ప్రార్థన చేసేవరకు మేము సహాయం ఇచ్చేయండి ప్రభా. మాకటి విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన శత్రువుల్ని ప్రభా, చెడ్డవారిని
మంచివారిని కూడా నా ప్రభా నువ్వు చూస్తున్నావు తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నాయన నువ్వు అయ్యా ఒకే రీతిగా నాయన చూస్తున్నావు ప్రభా. మేమైతే ప్రభా సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నాం ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము ఎక్కడ ప్రభా మేము పైపోత పూసుకునేవారుగా కాకుండా హృదయపూర్వకంగా నేను మహింపరిచేవారుగా, హృదయపూర్వకంగా నేను గణపరిచేవారుగా, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించేవారుగా, హృదయపూర్వకంగా నేను స్తుతించేవారుగా, హృదయపూర్వకంగా ప్రభా నిన్ను వెలుగెత్తి చాటేవారు ఉండకు కృప దయచేయమని నడుచున్నానయ్యా. కృప చూపించి కాపాడి రక్షించమని మేము మా యొక్క జీవితాన్ని మేము ప్రభా నీ పాదాల ముందు పెట్టి మేలు పొందుకున్నట్టుగా సహాయం చేయమని, ఎక్కడ కక్షలు క్రోధంలో ప్రభా మత్సరంలో డాగులు మా మీద ఏలుబడి చేయకుండా కాపాడమని, ఈ లోకంలో ఎలా మేము బ్రతకాలో మాకు నేర్పించి తగిన జ్ఞానం మాకు ఇచ్చి నీ యొక్క మార్గంలో నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నానయ్యా. ఎత్తైన కొండలు ఎక్కించే దేవుడు నువ్వే, ఎక్కలేకపోయినా సరే మమ్మల్ని ఎక్కిస్తావు తండ్రి. నీ స్తోత్రములు నాయనా. నిజమే ఎన్నో కొండలు ప్రభా నాయనా విశ్వాసులను ఎక్కించావు ప్రభా. నీ స్తోత్రం. మమ్మల్ని కూడా మీరు నా తండ్రి బలపరిచి స్థిరపరిచి ఎక్కలేని కొండను ఎక్కించి మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని మీ నామానికే మహిమ తెచ్చుకోమని చిన్న ప్రార్థిస్తాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామములో చిన్న గడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.